నిధుల దుర్వినియోగానికి గ్రామాలలో ఏర్పాటు చేసే నర్సరీలు కేంద్రంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో రాష్ట్రమంతా మొక్కలు నాటుతుంటే నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో నాటడానికి నర్సరీలో మొక్కలు కరువు. ప్రతి సంవత్సరం లక్షల రూపాయల నిధులు వెచ్చించి మొక్కల పెంపకం కొరకు గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేసి నిధులు అధికంగా ఖర్చు చేసి మొక్కల పెంపకం మాత్రం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. నిధుల దుర్వినియోగానికి గ్రామాలలో ఏర్పాటు చేసే నర్సరీలు కేంద్రంగా మారుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో రాష్ట్రమంతా మొక్కలు నాటుతుంటే నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో నాటడానికి నర్సరీలలో మొక్కలు కరువు. ప్రతి సంవత్సరం లక్షల రూపాయల నిధులు వెచ్చిస్తూ మొక్కల పెంపకం కొరకు గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేసి నిధులు అధికంగా ఖర్చు చేసి మొక్కల పెంపకం మాత్రం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే క్రమంలో ప్రత్యేకమైన బ్యాగులను ఏర్పాటు చేసి పాలిథిన్ బ్యాగులు, మట్టి షెడ్, నెట్లు, మొక్కల పెంపకానికి ప్రత్యేక వాచర్ను ఏర్పాటు చేసి ప్రతి నెల సుమారు 9,000 రూపాయల వరకు ఉపాధి హామీ నుండి జీతం చెల్లించినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే మొక్కలు మాత్రం నర్సరీలలో దర్శనమివ్వడం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వలన ప్రతి సంవత్సరం నర్సరీల పేరుతో లక్ష రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. గ్రామాలలో ఏర్పాటు చేసే నర్సరీలపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వలన లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే రేవెల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ మొక్కలపై ఇటీవల కురిసిన గాలివానకు చెట్టు విరిగిపడి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నర్సరీలపై ప్రత్యేక చొరవ చూపి నర్సరీల పెంపకానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా చూసి మొక్కలు పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామ పంచాయతీలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల్లో భాగంగా ప్రజల ఆరోగ్యం కోసము తగిన ఆక్సిజన్ అందించడానికి, అదేవిధంగా మొక్కలను నాటడానికి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరుగుతుంది. కానీ గ్రామ పంచాయతీలలో క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఈ మొక్కలు పెంచడానికి ఏర్పాటు చేసే నర్సరీలలో లక్షల రూపాయలు నిధులు వెచ్చించి నర్సరీలను ఏర్పాటు చేసి, అదేవిధంగా నర్సరీలలో ఏర్పాటు చేసిన వాటికి వాచరు కూడా సుమారు ప్రతి నెల 7,000 నుంచి 7,500 వరకు వారికి డబ్బులు చెల్లించి ఈ మొక్కల కోసం పెంచడానికి రక్షణ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా పెరిగిన మొక్కలని
నాటడానికి, గుంతలు తీయడానికి కూడా ఉపాధి హామీ ద్వారా వారికి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతము మనం చూసినట్టయితే నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామ పంచాయతీలో నాటడానికి సిద్ధమయ్యి ఉండాల్సిన మొక్కలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా హరితహారం మొక్కలు నాటడం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రము ఇదంతా శూన్యంగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఎలాంటి మొక్కలు లేకుండా సుమారు 5 నుంచి 6 వేల మొక్కలు పెంచుతున్నట్టుగా లెక్కలు చూపించి ఇక్కడ మాత్రం కనీసం ఒక 1000 మొక్కలు కూడా కనబడడం లేదు. అన్ని మొక్కలు ఎండిపోయి నర్సరీలో దర్శనమిస్తూ ఉన్నాయి. మరి ఈ మొక్కలు నాటే క్రమంలో ఈ మొక్కలు ఎక్కడ నాటుతారు? అదేవిధంగా గ్రామాలలో, ప్రభుత్వ స్థలాలలో, అదేవిధంగా గ్రామ పంచాయతీ, పాఠశాలలు ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపి, అదేవిధంగా నివాస గృహాల్లో కూడా ప్రజలకు అందుబాటులో మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే నాటడానికే కూడా మొక్కలు లేకుండా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇకనైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మొక్కలు పెంచే వారిపైన, అదేవిధంగా ఇక్కడ అవసరమైనటువంటి ఈ మొక్కలు పెంచడానికి బిల్లులు చెల్లించే విషయంలో వీరికి ఒక వాచర్ని ఏర్పాటు చేసి, నర్సరీకి ఒక వాచర్ని ఏర్పాటు చేసి వారికి మస్టర్డ్ పేమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళపైన మస్టర్డ్ చేసేటప్పుడు ఒక ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంటు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, వీరిపైన టీఏ కూడా, టెక్నికల్ అసిస్టెంట్ కూడా ప్రత్యేకంగా బిల్లులు మంజూరు చేస్తూ ఉంటారు. అంటే మరి ఈ ఎండిపోయిన నర్సరీకి ఏ విధంగా ఈ మొక్కలకు మరి వాళ్ళు బిల్లులు చేస్తూ ఉన్నారో ఒకసారి వారే ఆలోచించాలి. వారికి ఏ విధంగా జీతం చెల్లిస్తూ ఉన్నారో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే అధికారులు ప్రత్యేక చొరవ చూపైనా ఇప్పుడు నాటడానికి మొక్కలు సిద్ధం చేసే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి మేము సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైనటువంటి మొక్కలని ఏర్పాటు చేయాలని చెప్పేసి సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.